నమస్తే CH9 న్యూస్కి స్వాగతం. ఓం ఇందువాసరాయ నమః. డిసెంబర్ 2వ తేదీ శ్రీ కోదినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:26 తిథి శుక్లపాడ్యమి ఉదయం 11:12 వరకు తదుపరి విధియ. నక్షత్రం జ్యేష్ఠ 3:57 వరకు తదుపరి మూల. యోగం ధృతి సాయంత్రం 4:55 వరకు తదుపరి శూల. కరణం భవ 12 గంటల వరకు తదుపరి కౌల. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. తిరిగి సాయంత్రం 2:46 నుండి 3:34 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:13 నుండి 4:52 వరకు. అమృత గడియలు ఉదయం 7:20 నుండి 9 గంటల వరకు. ఈరోజు రాశిఫలాలు. మేషరాశి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి ఇతరులతో ఊహించని వివాదాలకు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంపై వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిథున రాశి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అమృత వర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సింహరాశి ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది, నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచన కలిగి రావు. దైవ చింతన కలుగుతుంది. కన్యా రాశి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంట బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరదేశ సమాచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. వృశ్చిక రాశి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనస్సు రాశి చుట్టుప్రక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులను శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కుంభరాశి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరియు చికాకు పరుస్తుంది. మీనరాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.